హే గాయ్స్, గుడ్ మార్నింగ్. డే 2 Jan 2 అనమాట. మన బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. నో మైక్ నథింగ్, ఇట్లానే ప్లెయిన్గా స్టార్ట్ చేసేస్తున్నా. సో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. ఈరోజు ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నా. ఎస్, సో మార్నింగ్ అయితే ఎగ్ అండ్ ఇడ్లీ రెండుతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు టైం లేదు. ఈరోజు 8 షిఫ్ట్. ఇడ్లీ అనగానే ఇడ్లీ పట్టుకొని వచ్చింది మా మమ్మీ. ఎన్ని ఇడ్లీ పట్టుకొచ్చినావు మమ్మీ? 1 2 3 4 5 6 5 1 2 3 4 5 అంటే పచ్చడి అంట, పచ్చడికి ఇడ్లీ. వావ్, సీ 5 ఇడ్లీ, నేను 6 ఇడ్లీ అంటే నాకు కళ్ళు దొబ్బింది. గైస్, నా కోసం ఇడ్లీ అండ్ నివ్య కోసం ఈరోజు నేను ఏం తీసుకోబోతున్నా తెలుసా? ఇది చిక్కీస్. మనం అన్నీ చేసినాం కదా, 2 డేస్ నుంచి నేను ఇట్లనే బాక్స్లో పెట్టినా. అయితే ఆఫ్ ఉండడం వల్ల నేను తీసుకొని పోలే అనమాట. ఈరోజు తీసుకొని వెళ్తేనే ఈరోజు వస్తుంది ఆమె. టైం చూడ టైం అయిపోయింది, అంత అయిపోయింది. ఈరోజు 8 షిఫ్ట్ కాదు, 9 షిఫ్ట్ అయిపోయింది. తిరుపతి చేయడం నుంచి అంటే 10 రోజులకి అంటే దొరుకుతుందో కాబట్టి చక్కగా పక్కకి ఉంటాయి. భయపడకండి సార్, భయపడకండి. ఎందుకంటే ఎప్పుడైనా సన్ స్క్రీన్ అప్లై చేసిన భయపడతారా లేదా అని ఒకసారి టెస్ట్ చేస్తున్నా అంతే. లంచ్ బ్రేక్ కదా, లంచ్ బ్రేక్ అని చెప్పేసి వచ్చేసాను. చెప్పాలంటే 11:30కి లంచ్ బ్రేక్ ఇవ్వడం తింటారనా? నేను తప్ప ఎక్కడ తిన్నాను. వెజ్ పులావ్ టైప్ చేసింది అనమాట. సెకండ్ కదా, ఇంకా ఈరోజు కూడా న్యూ ఇయర్ ఫీలింగ్గా ఉంది నాకు కూడా. హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇట్లయితే ఇంటికి వచ్చేసిన. ఈరోజు మన అవుట్ఫిట్ ఎట్లా ఉంది? డే 2 Jan 2కి అయితే మనం ఇట్లాంటి డ్రెస్ వేసుకొని పోయినా. ఇది ఆల్రెడీ వేసుకున్నా, బట్ కొంచెం చాలా రోజుల తర్వాత వేసుకున్నా కాబట్టి అందుకని వేసుకున్నా. ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ. ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు కెమెరా. ఓకే, లెట్స్ కీప్ హియర్. సాకులు ఏముంది ఇందులో? వాటర్. సరేలే, ఏదో ఒకటి ఆటోమేటిక్గా ఎట్లా పెడదాం కానీ ఇది నిలబడదంట. ఏం చేద్దాము? నిలబడకపోతే నిలబెట్టాలే, కానీ నిలబడతలేదు అని ఉంటుంది. రే, ఎందుకు రా వస్తలేవు? ఉండు, ఇట్లా ఉంటే సెట్ అయిపోయింది. చూడే, ఇది స్పెషల్ అనమాట మనకి. కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఏం లేదు ఇందులో. ఇక్కడ చిన్న కప్ కేక్ ఉంది, కప్ కేక్. అండ్ ఇంకొకటి ఫ్రూటీ. నేను అంత తాగా, నాకు అంత ఇష్టం లేదు కానీ కప్ కేక్ అయితే తింటా.
కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేస్తే క్లియర్గా అనిపిస్తుంది కదా. తప్పుడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకటి చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ స్వీట్ అన్నమాట. అన్నీ నా ఫేవరెటే ఉంటాయి అన్నమాట ఎక్కువ మట్టుకి. కనిపిస్తలేదా? కనిపిస్తున్నాయి. 3-4 ఉన్నాయి స్వీట్స్. ఇది ఏమో స్వీట్ అంటారు. మమ్మీ ఏం స్వీట్ అంటారు మమ్మీ? సోన్ పాపిడి. సోన్ పాపిడి న్యూ స్టైల్. ఇది జస్ట్ ఫ్రైడే అందుకే ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే మన ఇంట్లో స్వీట్స్ అనేది ఉంటుంది. టేక్ దిస్ ఫర్ యూ. సూపర్ గైస్. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత నాకు కొంచెం పీస్ఫుల్ అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా అంతే కదా, కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం హెయిర్ లీవ్ చేసి అండ్ నేను సీరం అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు తర్వాతనే ఫేస్ వాష్ చేసుకుంటాను. అన్ని క్లిప్స్ తీసేస్తున్నా. చూసి భయపడకండి, ఏం కాదు, లైట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ వార్మ్ టైప్ మంచి రిలాక్సింగ్ ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అంతే. అండ్ దెన్ నేను హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తున్నాను హెయిర్కి. ఇంటికి వచ్చిన తర్వాతనే ఫేస్ వాష్ చేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ ఫేస్ వాష్ చేసిన తర్వాత హెయిర్ సిరమ్ అప్లై చేయాలంటే నాకు చాలా బద్ధకం అనిపిస్తుంది. అండ్ అది కూడా స్కిన్ ఫేస్కి కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి. ఓకే, అండ్ హెయిర్ కొంచెం జస్ట్ లైట్గా చూపిస్తా ఒకసారి. కొంచెం లైట్గా వచ్చిన తర్వాత హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఫుల్. మీరు కోమ్ తీసుకొని చేసుకోవచ్చు, బట్ నాకైతే ఇలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మొన్న ఒక రీసెంట్గా కొత్త హెయిర్ కట్ ప్రయోగించడం వల్ల నా హెయిర్ ఇట్లా అయిపోయింది అనమాట. అందుకని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత డైలీ రొటీన్ అనేది సేమ్ ఇలానే ఉంటుందని నేను చెప్పాను. కొంచెం అటు ఇటు ఉంటుంది, ఒక్కొక్కసారి బయటికి వెళ్తాం కాబట్టి. సో సేమ్ ప్రాసెస్. అండ్ వీక్లీ ట్వైస్ అలా నేను హెడ్ వాష్ చేసుకుంటాను. రెగ్యులర్గా అయితే చేయను, ఎందుకంటే ఆయిల్ కూడా అప్లై చేయం మనం ఎక్కువ, చాలా తక్కువ. ఎప్పుడో గైస్ ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఫుల్ ఆకలి వస్తుంది నాకైతే. వెళ్ళి తిందాం. ఈరోజు ఏం స్పెషల్ అంటే నాకు కూడా తెలియదు. టమాటో ఆలు ఫ్రై అని తెలుసు. తిందాం.
గైస్ ఇప్పుడైతే ఏం చేస్తుంది ఇక్కడ స్టవ్ పైన ఇంకా ఏదో నడుస్తుంది. మమ్మీ ఇది ఏంది మమ్మీ? అన్నం అంట. సో అన్నం నడుస్తుంది గైస్. అన్నం నడుస్తలేదు, అన్నం పెట్టారు ఆల్రెడీ మా కోసం రెడీ అయిపోయింది. ఇంకా ఓకే ఈరోజు ఆలుగడ్డ ఫ్రై ఇంకా చారు చారు రైస్ అవుతుంది. అది నాన్న వాళ్ళకి చూపిస్తాం. జూమ్ ఏం చేస్తున్నాయి కదా భయపడకండి. ఫస్ట్ ఆకలేస్తుంది, పోయి ప్లేట్ తీసుకొని ఫస్ట్ అన్నం పెట్టుకుందాం. మేబీ 2 లైట్లు 3 లైట్లు వేసినాం అందుకనేమో అక్కడ సైడ్. చలో లేట్ చేయకుండా ఆకలేస్తుంది. ఇప్పటికే 9 ఎంత అవుతుందేమో. ఆల్రెడీ కొంచెం రీల్స్ చూసిన అటు ఇటు ఆలోచించుకుంటా. ఇప్పుడు ఈరోజు ఏంటి అంటే ఇది ఎల్లిపాయ చారు, ఇంకొకటి ఆలూ ఫ్రై అన్నమాట. మనం చాయ్ అసలు చారు తాగము, చారు తినము, కానీ చారు ఈరోజు తినాల్సి వస్తుంది. అంతే ఇంకా తిందాం. ఆకలిస్తుంది మనకి. చారు వద్దంటే చారు ఏంటిది ఇప్పుడు తింటున్నాం మేము. బాగా రివ్యూ రియల్గా ఉంటుంది అనమాట రమణ్ దగ్గర. నాకు ఇట్లాంటి కొత్త కొత్త చార్లు ప్రయోగిస్తే నచ్చదు. మంచిగా ఉంది అని చెప్పినామని వేసుకున్నాం. ఫస్ట్ స్పూన్ బాగాలే, సెకండ్ స్పూన్ నుంచి మంచిగా ఉంది. అందమైన జీవితం అనుకుంటూ వరం. నేను నిన్న వీడియో ఎడిట్ చేసిన పోస్ట్ అయిందా? గైస్ ఇది ప్రసాదం ఎల్లమ్మ టెంపుల్ నుంచి తీసుకొచ్చింది మా డాడీ ఇప్పుడు దాకా.